వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు వీడియో కనిపించింది. మనోళ్ళు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు, ఇద్దరిని కంటే అబ్బా అక్క నువ్వేమక్క మస్తు ముగ్గురు నలుగురిని కనవని చెప్తావు, మంచిగానే ఉంటుంది. వాళ్ళని మేము ఎట్లా పెంచాలా, ఎట్లా పోషియాలా, వాళ్ళకి ఎట్లా ఆస్తులు కూడా పెట్టాలా, ఎట్లా ఇల్లు కట్టాలా, మా జీవితాలు మొత్తం వాళ్ళ కోసం చేసినా వాళ్ళ వల్ల కావట్లేదు అని అంటారు. కానీ కొందరు భలే ఆలోచిస్తున్నారబ్బా. ప్రభుత్వ పథకాలను సాకుగా పెట్టుకొని మేము ఎంత మందినైనా కంటాం, ప్రభుత్వం ఉన్నాక మాకేంది, వాళ్ళే చూసుకోవాలనే మనస్తత్వాలు నిజంగా మనోళ్ళలో ఎందుకు రావట్లేదు అనిపిస్తుంది. ఒక వీడియో చూపిస్తా చూడండి. तो अगर सरकार तोड़े तो आपको कितने घर मिलने चाहिए? वही मिलेंगे जितने हमारे बच्चे हैं, हमारे लड़के हैं वो रहते हैं, पोती पोता है, बहू हैं, भाई इतना ही मिलेगा जितना हमारे हैं, भाई इतना ही देगा हमें चाहिए कुछ बात। 12 लोग 12 घर चाहिए। 12 चाहिए। जब 12 लोग हैं तो 3 लोग हैं तो 3 चाहिए। क्या फैमिली अपने अपने पूरे घर की एक घर। तो अगर सरकार तोड़े तो आपको कितने घर मिलने चाहिए? वही मिलेंगे जितने हमारे बच्चे हैं, हमारे लड़के हैं वो रहते हैं, पोती पोता है, बहू हैं, भाई इतना ही मिलेगा जितना हमारे हैं, भाई इतना ही देगा हमें चाहिए कुछ बात। 12 लोग 12 घर चाहिए। 12 चाहिए। जब 12 लोग हैं तो 3 लोग हैं तो 3 चाहिए। क्या फैमिली अपने अपने पूरे घर की ఉండడానికి ఇల్లు అడుగుతున్నారు, అందులో తప్పులేదు. ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ప్రభుత్వ భూములలో పేద ప్రజలకు ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందులో ఏ మాత్రం కూడా తప్పులేదు. విలేకరు కూడా అదే అడిగారు, మీరు ఉండడానికి ఇల్లు అడుగుతున్నారు కదా. ఎస్ అడుగుతారు, అందులో తప్పులేదు. కానీ మా పిల్లలు 12 మంది ఉన్నారు, దాంట్లో మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, తలా ఒక ఇల్లు ఇవ్వాల్సిందే. 12 మంది ఉంటే 12 ఇల్లులు ఇవ్వాలి, ముగ్గురు ఉంటే 3 ఇల్లులు ఇవ్వాలి. మాకు అల్లా పిల్లలు ఇస్తున్నాడు, మోదీ ఇల్లులు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వరు ప్రభుత్వాలు? మాకు కావాల్సిందే. అరే నీ అమ్మ, ప్రభుత్వాలు కూడా ఎట్ట తయారైనాయి అంటే 4 పిల్లలు కంటే పైసలు ఇస్తాం. ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? పిల్లల్ని కంటే ఏం అవసరం? ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అదేదో లక్ష్మి కింద మొన్న ఆంధ్రప్రదేశ్లో చూసిన 1,20,000 1,40,000 ఒకే కుటుంబానికి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పోరగాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి గీ తెలివితేటలు మనోళ్ళకి ఎందుకు లేవు? మనం కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. మనము గందాం ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని, ప్రభుత్వాలు మనకెందుకు ఇయ్యో? ఏందది? నాకు అసలు ఫీజు ఎగిరిపోయింది. అంటే మనకేంటి, పిల్లల్ని కష్టపడాలి, పెంచాలి, వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి, వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి, వాళ్ళకి భవిష్యత్తులో కష్టాలు రాకూడదు అని ఆలోచించడం కంటే మనం గంట ప్రభుత్వాలు ఉంది వాళ్ళని పోషించడానికే, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి అన్నట్టు ప్రవర్తించే వాళ్ళ ఆలోచనలను ఎలా చూడాలి? అలాంటి ఆలోచనలు మన వాళ్ళలో రావట్లేదని బాధపడాలా? నాకైతే అర్థం కావట్లే. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు 1st తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలబడవచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.